తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ మ్యాన్ జయంతి యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మూడో రోజు నిరసనలో భాగంగా గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాఘవపూర్ డివిజనల్ కార్యాలయం ముందు విద్యుత్ కార్మికులు వంట వార్పు నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీవీజేఏసీ జిల్లా చైర్మన్ మల్ల కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్లకు ప్రస్తుతం ఉన్న స్టాండింగ్ ఆర్డర్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ ఆది కొండలరావు, నాయకులు మారుపాక తిరుపతి, ఆన్మ్యాన్ టీవీ, జేఏసీ నాయకులు జూపాక వెంకటేష్, ఇరుగురాల రమేష్, ఆర్గనైజ్ సెక్రటరీ సయ్యద్ కల్ముద్దీన్, కార్మిక నాయకులు హజర్ రవీందర్ రెడ్డి, కుమార్, శ్రీరాములు, ప్రకాష్, గణేష్, శంకర్, రాజు, రాజేందర్, చిన్నయ్య పెద్ద సంఖ్యలో విద్యుత్ కార్మికులు పాల్గొన్నారు. అన్ని జిల్లా స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యక్రమంలో సర్కిల్ ఆఫీసు ముందు వంట వర్క్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా డివిజన్ ఆఫీసుల ముంగట 2 రోజులు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయినా కూడా యాజమాన్యం ప్రభుత్వాలు మా జాయింట్ యాక్షన్ కమిటీని చర్చలకు విలువకపోవడం వల్ల విచారణ వ్యక్తం చేస్తున్నాం. ఈ రోజుకైనా జాయింట్ యాక్షన్ కమిటీ పిలిచి ఆర్టిజన్ కార్మికులు, రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు మరియు అన్మన్ కార్మికుల విషయంలో సమస్యలు పరిష్కరించి మాకు రావాల్సిన హక్కులను అమలు చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని యజమాని తెలియజేస్తున్నాము. ఒకవేళ మా జాయింట్ యాక్షన్ కమిటీ పిలిచి చర్చల గురించి సమస్యలు పరిష్కరించడం రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 8 తారీఖు నాడు మేర్పు సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. రాష్ట్రాన్ని అంధకారంలో చేయబోతున్నాం. ఆ పూర్తి బాధ్యత ప్రభుత్వం, యజమానులకు, ప్రజలకు బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నాం. టీవీజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు, రాష్ట్ర పిలుపు మేరకు పెద్దపల్లి సర్కిల్ కార్యాలయం ముందు వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వంలో మాకు ఇచ్చిన ఆర్డర్, స్టాండింగ్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో అది వెంటనే రద్దు చేయాలని మా ముఖ్యమైన డిమాండు. అదేవిధంగా అన్మ్యాన్ కార్మికులను సంస్థలో విలీనం చేసుకోవాలి. పీస్ రేట్ కార్మికులను జీవో నెంబర్ 11 ప్రకారంగా వాళ్ళకు వేతనాలు చెల్లించాలని ముఖ్యమైన డిమాండ్ తోటి ఈరోజు మేము చేస్తున్న కార్యక్రమాలు. అయితే గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుందని మేము ఆశతో, ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందన్న ఆశతోటి మేము ఉండడం జరిగింది. ఇన్ని రోజులు, ఈ 2.5 సంవత్సరాలు వేచి చూడడం జరిగింది. అయినా కూడా ఈ యొక్క ప్రభుత్వంలో చలనం రాలేదు. ఈ యొక్క రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు పాదయాత్రలో వారు ఇచ్చిన హామీ, అదేవిధంగా అసెంబ్లీలో గత ప్రభుత్వం చేసిన ఒక స్టాండింగ్ ఆర్డరు ఇది చట్టబద్ధంగా లేదు, ఈ కార్మికులకు అన్యాయం చేసినని మాట్లాడిన బట్టి విక్రమార్క గారు ఈరోజు మాట మార్చి ఈరోజు మన కార్మికుల నోట్లో మట్టి కొట్టే విధంగా ఏనాడు కూడా మేము ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఎలాంటి స్పందన లేకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో ఉన్నది. అందుకే మేము దశల వారి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ దశల వారి కార్యక్రమంలో ఈరోజు వంట వార్పు, రేపు 7 తారీఖు నాడు మహాధర్నా వరంగల్లో నిర్వహించబోతున్నాం. ఒక మహాధర్నా వరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి చర్చలు విలువకపోతే 8 తారీఖు నుండి మెరుపు సమ్మెకు దిగబోతున్నాం. ఈ యొక్క మెరుపు సమ్మెకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా అన్మ్యాన్ కార్మికులు నిన్నగాక మొన్న వరంగల్లో చనిపోవడం జరిగింది. వారిని వెట్టి చాకరీ అంటే ఏ విధంగా ఉంటుందో అలా అంతకంటే ఘోరంగా ఈరోజు అన్మ్యాన్ కార్మికులు వాడుకుంటున్నది ఈ యొక్క సంస్థ. అయినా కూడా వారికి ఎలాంటి ఇన్సూరెన్స్ కానీ, వాళ్ళకి రావాల్సిన ఎక్స్రేసే కానీ, వారికి ఉద్యోగ భద్రత కానీ లేదు. కాబట్టి మీ ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే అన్మ్యాన్ కార్మికులను విలీనం చేసుకోవాలి. పీస్ రేట్ కార్మికులకు జీవో 11 ప్రకారంగా వేతనాలు ఇవ్వాలి. అదేవిధంగా మా యొక్క స్టాండింగ్ ఆర్డర్ రద్దు చేసి వెంటనే ఏపీఎస్ రూల్స్ కల్పించకపోతే మాత్రం రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళబోతుంది. దీనికి పూర్తి బాధ్యత విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ యొక్క మా కార్మికుల అందరి తరఫున ముక్త కన్నతో డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని. సంస్థలో మేము గత 20 ఏళ్ళుగా పీస్ రేట్ కార్మికులుగా చేస్తున్నాము. మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ, ఈపీఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ ఏమీ లేవు. పీస్ రేట్ ఎన్ని బిల్లులు ఇంపుకుంటే అంతే మాకు వేతనం చెల్లిస్తున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కనీసం ఈ గృహజ్యోతి పథకం వల్ల మాకు వచ్చే జీతాలు కూడా మొత్తం మ్యాక్సిమం తగ్గిపోయినాయి.
దీంతో మాకు ఎటువంటి మాకు జీతాలు పర్మనెంట్ జీతాలు ఏమన్నా కల్పించాలి, మాకు ఏదో ఒకటి జీతం లాగా చూపించాలి, మాకు కనీస వేతనాలు ఇవ్వాలి, మమ్మల్ని కూడా ఆర్టిజన్గా గుర్తించాలి. సంస్థలో మేము గత 20 ఏళ్ళుగా పీస్ రేట్ కార్మికులుగా చేస్తున్నాము. మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ, ఈపీఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ ఏమీ లేవు. పీస్ రేట్ ఎన్ని బిల్లులు ఇంపుకుంటే అంతే మాకు వేతనం చెల్లిస్తున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కనీసం ఈ గృహజ్యోతి పథకం వల్ల మాకు వచ్చే జీతాలు కూడా మొత్తం మ్యాక్సిమం తగ్గిపోయినాయి. దీంతో మాకు ఎటువంటి మాకు జీతాలు పర్మనెంట్ జీతాలు ఏమన్నా కల్పించాలి, మాకు ఏదో ఒకటి జీతం లాగా చూపించాలి, మాకు కనీస వేతనాలు ఇవ్వాలి, మమ్మల్ని కూడా ఆర్టిజన్గా గుర్తించాలి.